మియాపూర్ భూ కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించడంతో పాటు భూ బకాసులను వెంటనే అరెస్టు చేయాలని, అలాగే రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ జగిత్యాల జిల్లా టీడీపీ శ్రేణులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో భీష్మించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు కలెక్టరేట్ ఎదుట 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. అంతకుముందు టీడీపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ బకాసుల్ని అరెస్టు చేయాలని, 48 గంటల్లో ధాన్యం డబ్బులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం నెల రోజులు గడిచినా నేటికి ₹1 రైతుల ఖాతాల్లో జమ చేయలేదని అన్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడులకు, కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెనువెంటనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసి 4వ విడత రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నిరవధిక పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఐలేని సాగర్రావు, నియోజకవర్గ కన్వీనర్ బోగ వెంకటేశ్వర్లతో పాటు జిల్లా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసం గత 2004 నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం చూసుకున్నా కూడా మనం ఒక్కసారి చూస్తే ఎక్కడ చూసినా కానీ ఒక భూ కుంభకోణాలతోనే ఈ 2 ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి. ఈ భూ కుంభకోణాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడైతే ఇది భూ కుంభకోణాలు చేసినా చుట్టాలు కానీ, బంధువులు కానీ, మేము ఏదైనా కానీ ఖచ్చితంగా వారిని శిక్షిస్తాం. ఎక్కడ ఎలాంటి మేము రాజకీయ అవినీతి రహితంగా చేస్తామని చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అదేవిధంగా మేము ఇక్కడ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ఉన్నారో, మీరు ఏదైతే హామీ ఇచ్చారో అసెంబ్లీ సాక్షిగా, మీరు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా నడుగుని మీరు ఎక్కడ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా కానివ్వండి, మీరు ఖచ్చితంగా వారందరి పైన చర్య తీసుకోవాలి. ఏదో ఒక వేరే అధికారుల పైన చర్యలు కాదు, ఖచ్చితంగా వాళ్ళందరిపైన మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా పెద్ద నాయకులు ఎవరైనా కానీ వారందరిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఇంకొకటి కూడా, ఈ రైతులు ఏదైతున్నదో రైతులకు మీరు 24 గంటల డబ్బులు చెల్లిస్తామని చెప్పిరు ఈ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ గారు. మేము అడుగుతున్నాం, మీరు హామీ ఇచ్చిన మాటకు ఏమైంది? మీరు హామీ ఏదైతుందో మీరు నిలబెట్టుకోవాలి. మీరు నిలబెట్టుకున్నప్పుడు మీరు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు?
మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 24 గంటలలో కూడా మీరు డబ్బును రైతులకు జమ చేయాలండి. తెలంగాణ ప్రజానికానికి లాభం చేస్తుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు లాభం పొందుతారు అని చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ 3 సంవత్సరాలలో ఉచిత హామీలు తప్ప ఆచరణలో సాధ్యం లేదు. మీరు హామీలు ఇచ్చినంత మాత్రాన ఆచరణలో సాధ్యం లేదు. రైతులు పంటను కొనుగోలు చేసిన వెంటనే 24 గంటల్లో చెక్కులు ఇస్తామని చెప్పన్నారు. నేటి వరకు కూడా చెక్కులు లేవు. వానాకాలం పంట దగ్గరకు వచ్చింది. రైతులకు పెట్టుబడులు అవసరము. విత్తనాలు అందుబాటులో లేవు, చీలుగులు లేవు, మక్కలు లేవు, ఎండి జనుములు లేవు. అన్ని రకాల పంటలను, సబ్సిడీ ధాన్యాలను అందుబాటులో ఉంచాలి. రైతులు చెల్లించిన డబ్బులను కూడా వెంటనే ఖాతాలో జమ చేసి ఏక మొత్తంలో వారు కోరినంత అమౌంట్ను చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. గడిల పాలన మర్పిస్తూ ప్రగతి భవన్ అనే పేరుతో గడిల పాలన మర్పిస్తూ పాలన చేస్తున్న ఓ దొర ఒక్కసారి దిగొచ్చి ఈ రైతుల కోసం చూస్తే నీకు అర్థమవుతుంది. పంటలు వరుడు కరణించి పంటలు పండించిన పంటలను గోదాములలో చేర్చడానికి ఒక ఎత్తు అయితే, ఇవాళ బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసుకోవడం, ఇప్పటి వరకు పైసలు రాకుండా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, వ్యవసాయం స్టార్ట్ అయింది. మొక్కజొన్నకు పేరెనికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కలు లేని పరిస్థితి, ధాన్యాలు సబ్సిడీ ధాన్యం లేని పరిస్థితి. రైతు రాజ్యం అనే చెప్పుకునే మీకు ఈ రైతు కోసం ఎట్లా అర్థమవుతుందో. ఎంతో ఏడ్చిన రైతు బాగుపడలే, రైతు ఏడ్చిన ప్రభుత్వం రాజ్యం బాగుపడలేదు. ఇదే మీకు అసమర్థ పాలనకు నిదర్శనం. తొందరలో మీ పాలన కుప్పగూలిపోతుంది. ఇప్పటికైనా గుర్తించండి, రైతుల బాధలను అర్థం చేసుకోండి. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి, బ్యాంకర్లకు మీటింగ్ పెట్టించి మాట్లాడాలి, సబ్సిడీ రైతులు అందించాలి. రైతులకు ఎంత డబ్బు అవసరం ఉంటే అంత డబ్బును అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. 700 ఎకరాలకు సంబంధించి కుంభకోణం 15,000 కోట్ల కుంభకోణం జరిగినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, నా కొడుకైనా నా బిడ్డ అయినా ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు నాకు శిక్ష పడాల్సిందే అన్నారు. ఇవాళ ఎంత పెద్ద 15,000 కోట్ల కుంభకోణం మియాపూర్లో జరిగినట్లయితే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఏమీ చేయకుండా, కేవలం అంటే అక్కడ ఎవరైతే మియాపూర్ భూముల్లో ఎవరైతే ఇదివరకు మధ్యతరగతి వాళ్ళ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని మాత్రం కూలగొట్టారు. అది పోలీసుల పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చేసింది. వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే వాళ్ళ అనుమానులు, వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అంటే తిమింగలాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఉన్నారు, బయటకు తీసుకొస్తే ప్రాబ్లం అయితే అన్న ఉద్దేశం కొద్ది నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఏదైతే మియాపూర్ భూములకు సంబంధించి మొత్తం ఆ రికార్డులన్నీ బయటకు పెట్టి సిబిఐకి అప్పగించి వాళ్ళ అంటే మంచి అవకాశం ఇవ్వాలి టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎందుకంటే అందరము సమానమే, మా వాళ్ళైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పే అన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసిన కేసీఆర్ గారికి తెలియజేస్తూ, అట్లాగే రైతులు లేనిదే రాజ్యం లేదని మీరే చెప్పిండ్రు. అటువంటి రైతులు వాళ్ళ కడుపుగాలి ఒక్కొక్క రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అంటే అసమర్థ పాలన వల్ల. ఈ అసమర్థ పాలన ఎప్పుడైతే ముగుస్తుందో ప్రజలకు కూడా సుఖ సంతోషాలు, రైతులు అందరూ వాళ్ళ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా రైతులే కాదు అందరూ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. కాబట్టి ఇంకా ఈ 2 సంవత్సరాల కాలంలో మీ మొత్తం అవినీతి మొత్తం బయటపడుతుంది. కేసీఆర్ పాలనకి చెరవగీతం వాడతారు, ప్రజలకు అందరికీ అవగాహన వచ్చేసింది. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజలకి మనం చేయాలనుకుంటే ఇక్కడ నుంచైనా మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. సాధించుకున్న తెలంగాణలో ఇలా కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైపోయింది తప్ప ఉస్మానియా విద్యార్థులు, రైతులు, చివరికి బడుగు బలహీన వర్గాలు కూడా ఇవాళ మోసపోయారు. రైతులైతే దారుణంగా వంచబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో మేము చెప్పినాం తెలుగుదేశం పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ఖచ్చితంగా 4 లక్షల క్వింటల్ 4 లక్షల మెట్రిక్ టన్నుల పైన ధాన్యం వెళ్తానని అధికారులకు ఏప్రిల్ మొదటి వారంలో మేము చెప్పినాం. వీళ్ళు పెడచెన్న పెట్టినారు, సంచుల కొరత అట్లో ఇట్లో ధాన్యం కొనుగోలు జరిగింది. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు 24 గంటలలో కొంటాం, మరో 24 గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తామన్నారు. అంటే 48 గంటలలో రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు వేస్తానన్న మంత్రివర్యులు ఈ రోజు వరకు కూడా ధాన్యం డబ్బులు క్లియర్ చేయలేదు. మరి రైతుల పిల్లలు బడి చదువులకు వెళ్ళొద్దా, ఫీజులు కట్టుకోవద్దా, ఎరువులు కొనుక్కోవద్దా, విత్తనాలు కొనుక్కోవద్దా? ఇది దగులుబాజీ ప్రభుత్వం, దరిద్ర ప్రభుత్వం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విద్యార్థులను మోసం చేసినట్టుగానే, యువకులను మోసం చేసినట్టుగా, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక దళితులను మోసం చేసినట్టే, ముఖ్యమంత్రి చేయక దళితులను మోసం చేసినట్టే ఈరోజు రైతులను కూడా మోసం చేసిందని చెప్తున్నాం. మేము మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన దగులుబాజీ పనుల వల్ల ఈరోజు రైతులు 4 నెలలు పొలం కాడికి పోతే 2 నెలలు కాలాల కాడికి పోయారు, మరొక నెల బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత దగులుబాజీ అంటే ఇలా ముఖ్యమంత్రి గారు ఏం తెలియనట్టు అంటున్నారు, ఇంకా రైతుల పైసలు ఇచ్చేది లేదా అంటున్నారు. అరే నీకు దిమాగు లేదా, తెలివి లేదా? 2 నెలలకెళ్ళి